హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడటంతో పాటు ఇంకా పవర్ స్టార్గానే చూస్తున్నారు వాళ్ళ అభిమానులు. ఖచ్చితంగా చూస్తారు కూడా, ఎందుకంటే ఆయన పవర్ స్టార్గానే ప్రజల్లో ఆయనకి ఇమేజ్ ఉంది. ఆ తర్వాత ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు. పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎంగానే గోదావరి జిల్లాల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయ నాయకుడిగా కూడా తనదైన శైలిలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారినటువంటి నేపథ్యంలో, అంటే ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, డిప్యూటీ సీఎం అయినటువంటి నేపథ్యం, సినిమాల్లో నటిస్తారా నటించరా, సినిమాలకు సంబంధించినటువంటి ఆయన భవిష్యత్తు ఏంటి, ఇలాంటి దాని మీద వాళ్ళ అభిమానుల్లో ఆందోళన ఉంటుంది. ఖచ్చితంగా ఆయన మళ్ళీ సినిమాల్లో నటించాలని కోరుకుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా. అందుకనే పిఠాపురము దగ్గర జరిగేటువంటి బహిరంగ సభల్లో నిన్న ఓజీ అని అరిశారు. అంటే ఓజీ అని అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని సుజిత్ డైరెక్టర్గా ఒక సినిమా నడుస్తుంది. అది ఇంకా పూర్తి అవ్వలేదు అనుకుంటే పూర్తి అవ్వాల్సి ఉంది. ఓజీ అని అరిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాకు సినిమాలకు నటించడానికి అసలు టైం ఎక్కడుంది, నేను పూర్తి స్థాయి డెవలప్మెంట్ వీటి మీద ఆలోచిస్తున్నాను, ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితే లేదు అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంటే అసలు సినిమాల్లో నటించరా అనేటువంటి అనుమానం కూడా వాళ్ళకు వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు. మా నిర్మాతలకు చెప్పాను, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను ప్రజాప్రతినిధిగా, కాబట్టి ఖాళీ సమయాల్లో ఒక నెలలో 2-3 రోజులు మాత్రం షూటింగ్లో పాల్గొంటానని చెప్పాను అనేటువంటి విషయం. అంటే కొంత షూటింగ్ వైపు కూడా కొంత సమయం ఇచ్చేదానికి అవకాశం ఉంది. పెండింగ్ ఉన్నాయి కదా కొన్ని సినిమాలు, హరిహర వీరమల్లు కానివ్వండి, ఇలాగ కొన్ని సినిమాలు ఆయన కమిట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి. ఆ కమిట్ అయినటువంటి సినిమాల్లో కొంత షూటింగ్ అయిపోయినటువంటి సినిమాలు వాటిని పూర్తి చేసి ఆ బాధ్యత కూడా నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ బాధ్యత కూడా ఉంటుంది కదా పవన్ కళ్యాణ్కి. ఖచ్చితంగా వాటికి కూడా కొంత సమయం ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఎన్ని మాట్లాడిన తర్వాత ఓజీ బాగుంటుంది చూడండి అని చెప్పేసి కూడా అని అన్నారు. అంటే సినిమాలని కంటిన్యూ చేస్తారు, గతంలో తరహాలో కాకుండా ఎక్కువ సమయం సినిమాలకు కేటాయించను, తక్కువ సమయం మాత్రమే కేటాయిస్తాను, ఎక్కువ సమయము తాను ప్రజాప్రతినిధిగా రాజకీయ నాయకుడిగా ఓ బాధ్యతాయుతమైనటువంటి నేతగా ఉండటానికే ప్రయత్నిస్తాను అనేటువంటి విషయాన్ని ఒక క్లారిటీ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పిఠాపురం ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఇవన్నీ మంచి పేరు తెచ్చుకోవటం ఒక అంశం అయితే, జనసేన పార్టీని బలోపేతం చేసుకోవటం కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు దాటిపోయినటువంటి పరిస్థితి. 2014 ఎన్నికలకు ముందు జనసేన ప్రకటించారు. 2024 ఎన్నికలు కూడా అయిపోయాయి. ఎట్టకేలకు 100% స్ట్రైకింగ్ రేట్తో 21 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. పోటీ చేసిన అన్ని చోట్ల 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మంచి ఇమేజ్ వచ్చింది జనసేన పార్టీకి. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా మేము మళ్ళీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు బీజేపీతో కలిసి. 1 సీట్లు కూడా రాలేదు, డిపాజిట్లు కూడా కోల్పోయారు. తెలంగాణలో కూడా మళ్ళీ రాజకీయపరమైనటువంటి అడుగులు వేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా తనతో పాటు కొంత సమర్థవంతమైనటువంటి నాయకుల్ని ఇంకా కొంతమందిని, ఇప్పుడు నాదెండ్ల మనోహరు, ఇప్పుడు హరిప్రసాద్కి ఎమ్మెల్సీ తీసుకున్నారు, మంచి పరిణామం. 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, రెండిట్లో జనసేనకు 1 ఇచ్చారు. శ్రీరామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ విధంగా జనసేన మరింత బలోపేతం కావటం కోసం కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో 26 కొత్త జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు ఒక బలమైనటువంటి నాయకత్వం, ఆల్రెడీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఇచ్చి జనసేన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా మరి బహుశా అలాంటి ప్రయత్నాల్లోనే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి సినిమాల విషయంలో కూడా తాను నటిస్తాను, కొనసాగిస్తాను నటనను కూడా అనేటువంటి, అంటే ఒప్పుకున్నటువంటి సినిమాలను పూర్తి చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి కొత్తవి ఒప్పుకుంటారా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.